హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనం చెప్పుకున్నాము, ఒక వరల్డ్ మ్యాప్ ఇస్తాడు, అలాగే ఒక ఇండియన్ మ్యాప్ ఇస్తాడు. ఈ రెండింటికి ఖచ్చితంగా ఒక్కోదానికి 8 మార్కులు చొప్పున 16 మార్కులు వస్తాయి. అసలు ఏ ముఖ్యమైనటువంటి ఏరియాస్ అడుగుతున్నాడు అనేది మనం ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఇచ్చాడు. ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ చండీగఢ్ కూడా చాలాసార్లు అడుగుతా ఉన్నాడు. జమ్మూ కాశ్మీరు, ఇక్కడ చండీగఢ్, దాని కింద ఇక్కడ చండీగఢ్. ఈ ఏరియా చూడండి, చండీగఢ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అలాగే న్యూఢిల్లీ, దాని కిందనే మళ్ళీ న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇటు పక్క ఆరావళి రేంజెస్, ఆరావళి పర్వతాలు అనేవి ఇక్కడ. ఇవి ఆరావళి పర్వతాలు అన్నమాట. ఇదంతా కూడా గుజరాత్, మీకు తెలుసు. దానిపైన ఇక్కడ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ ఇదంతా థార్ ఎడారి, ఇదిగోండి థార్ ఎడారి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మాల్వా ప్లాట్యూ, మనకి మాల్వా పీఠభూమి ఉంది కదా, ఒకసారి గమనించండి. మాల్వా పీఠభూమి ఎక్కడుంది? మాల్వా పీఠభూమి ఇదిగోండి, ఇదంతా కూడా మాల్వా పీఠభూమి. దాని కింద ఇదంతా కింద మొత్తం ఇదంతా కూడా డక్కన్ ప్లాట్యూ. ఇది మొత్తం మనకి సౌత్ ఏరియాకి వచ్చేస్తే నర్మదా నది రివర్ కింద నుంచి ఇదంతా కూడా ఏంటి అంటే డక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నర్మదా రివర్ గురించి అడుగుతున్నాడు. ఇది నర్మదా రివర్ ఇక్కడ మొదలవుద్ది. ఇది గుజరాత్. ఇక్కడ చూడండి లూనీ రివర్, ఇక్కడి నుంచి మొదలవుతుంది లూనీ రివర్. ఇది లూనీ రివర్, థార్ ఎడారి. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇది గుజరాత్ కదా, దాని కింద ఇక్కడ ముంబై, మనకి ఈ గొప్ప దగ్గర ముంబై. నెక్స్ట్ ఇదంతా అరేబియన్ సీ. నెక్స్ట్ గోవా చూస్తారు కదా, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో గోవా, ఇది గోవా. నెక్స్ట్ ఇంకా గమనిస్తే దాని కిందకు వచ్చేస్తే కేరళ, ఇది కేరళ. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇదంతా కేరళ. ఇదంతా తమిళనాడు, మీకు తెలుసు. ఇదంతా కూడా ఇదిగోండి తమిళనాడు. ఇక్కడే ఉంది చెన్నై. తమిళనాడులో చెన్నై కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి చెన్నై, ఒక్కసారి ఇదిగోండి చెన్నై, చూసారా? ఇదిగోండి చెన్నై. ఇదంతా తమిళనాడు. తర్వాత బే ఆఫ్ బెంగాల్, ఇదంతా మీకు తెలుసు కదా, ఇది మొత్తం కూడా బే ఆఫ్ బెంగాల్. సరే ఇటు పడుతుంది ఇక్కడ ఇవ్వాలి కవరత్తి, ఇది కవరట్టి. తర్వాత ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, ఈ యొక్క ఐలాండ్స్ అన్నీ కూడా లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ కేరళ, ఇటు వచ్చేస్తే నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఇటు పక్క ఇవన్నీ కూడా నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, అమరావతి. మన అమరావతి ఎక్కడ అంటే ఇగోండి ఈ లింక్ ఇక్కడ నుంచి ఎలా వస్తే ఇక్కడ ఇది అమరావతి. ఒకసారి మీరు చూసుకోండి అమరావతి, ఇదిగోండి అమరావతి. నెక్స్ట్ చిల్కా సరస్సు, ఇది ఇక్కడ ఉన్న చిన్న మెలికం చూసారా, అదే చిల్కా సరస్సు. నెక్స్ట్ పారాద్వీప్ పోర్టు, ఇదిగోండి ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్ పారాద్వీప్ పోర్ట్ అనమాట, ఇది పారాద్వీప్. నెక్స్ట్ కోల్కతా, తెలుసుగా కోల్కతా, ఇది కోల్కతా. నెక్స్ట్ కోల్కతా ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్, ఇది అడుగుతున్నాడు ఎప్పుడు. కోల్కతా ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్ అనేది మనల్ని ఎక్కువగా అడుగుతున్నాడు. అది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది కోల్కతా ఈస్టర్న్ రైల్వే. ఇక దానికి చాలా దగ్గరలోనే ఇక్కడ గమనిస్తే జంషెడ్పూర్ అనేది మనకి ఇక్కడ క్లారిటీగా ఉంది. జంషెడ్పూర్. మహానది, ఇది చూడండి మహానది, ఇక్కడ మొదలైన మహానది. చిల్కా సరస్సు దానికి కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ మహానది. ఇక్కడ ఇది జంషెడ్పూర్. ఇదిగోండి బీహార్, ఇక్కడ బీహార్. ఇదిగోండి సిక్కిం, ఇక్కడ సిక్కిం. ఇదిగోండి ఒకసారిగా, ఇదిగోండి సిక్కిము, ఇదిగోండి బీహారు, జంషెడ్పూరు, మహానది ఇక్కడ మొదలవుతుంది మహానది ఇలా. తర్వాత దాని పక్కన ఇక్కడే పారాద్వీప్ పోర్టు. చిల్కా సరస్సు, ఇది నేను అన్నది చిల్కా సరస్సు. తర్వాత కోల్కతా ఈస్టర్న్ రైల్వే, ఇది కోల్కతా ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్. బీహారు, ఇవన్నీ చండీగఢ్, న్యూఢిల్లీ, చండీగఢ్. ఆరావళి రేంజెస్, ఇవి ఆరావళి పర్వతాలు అనేవి. నెక్స్ట్ థారు డెజార్ట్, ఇది. ఇవన్నీ మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మరొకటి చూద్దాం. ఇటు పక్క కిందకి వెళితే మనకి ఓల్డ్ మ్యాప్ ఉంది. ఓల్డ్ మ్యాప్లో ఇదిగోండి బెల్జియం, బ్రిటన్, ఇంగ్లాండ్ అన్నాం కదా, బ్రిటన్. జర్మనీ, ఇది జర్మనీ. నెక్స్ట్ ఈజిప్ట్, తర్వాత నైజీరియా,
ఇవ్వండి సౌత్ ఆఫ్రికా ఇవ్వండి. ఇక ఇండియా మనకు తెలుసు ఇక్కడ ఉంటుంది ఇండియా. జపాన్, ఇది జపాన్. తర్వాత ఇదిగోండి ఇది బ్రెజిల్, ఇదిగోండి ఇది మెక్సికో. తర్వాత ఇదంతా కూడా మెడిటరేనియన్ సీ. ఇది ఇదిగోండి ఫ్రాన్స్, బ్రిటన్ కింద ఫ్రాన్స్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రాన్స్, ఇక జర్మనీ. ఇవన్నీ ఇది మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొక మ్యాప్ చూద్దాం, ఓల్డ్ మ్యాపే. ఇదిగోండి ఓల్డ్ మ్యాప్ గమనించండి. ఇంకోటి ఇదిగోండి బెల్జియం. ఇదిగోండి బెల్జియం సేమ్ ఇచ్చినా ఇస్తున్నాడు మళ్ళీ కొత్తగా అడిగే రిపీట్ అవుతున్నాయి అన్ని చోట్ల కూడా, అన్ని పేపర్లోనూ. ఇదిగోండి ఇది బెల్జియం. ఇదిగోండి నార్వే ఒకటి గుర్తుపెట్టుకోవాలబ్బా, నార్వే ఇక్కడ ఉంది నార్వే. మీకు ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు. ఇదిగోండి నార్వే. ఇదిగోండి ఇది నార్వే, సారీ బెల్జియము. ఇదిగోండి ఇది నార్వే. తర్వాత బ్లాక్ సీ, మీకు తెలిసి ఇదంతా బ్లాక్ సీ. ఇక్కడ ఇది బ్లాక్ సీ, ఇదంతా బ్లాక్ సీ. ఇది రష్యన్, ఇది చైనా, ఇది పాకిస్తాన్, ఇది భారతదేశం ఇక్కడ ఉంటుంది కదా. పక్కనే చైనా, టిబెట్, చైనా ఉంటాయి. పైన రష్యా, ఈ పక్కన పాకిస్తాన్. ఇదంతా పసిఫిక్ ఓషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇదిగోండి పసిఫిక్ ఓషన్. నెక్స్ట్ వెనిజులా. ఇదిగోండి వెనిజులా. ఇది ఇదిగో న్యూయార్క్, ఇక్కడ న్యూయార్క్. ఇది ఇక ఇటలీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.